ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఈ యొక్క వెబ్సైట్లోని మాత్రమే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క వెబ్సైట్లోనే మీకు వెబ్ ఆప్షన్స్ అయితేనేమి, ఆన్లైన్ ఫీ అయితేనేమి, అదేవిధంగా మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయడం అయితేనేమి, అదేవిధంగా మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది తెలుసుకోవడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లోనే మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ముందుంది అది ఓన్లీ ఎగ్జామ్ వరకు మాత్రమే. సో మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ యొక్క వెబ్సైట్లో జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఆన్లైన్ ఫీజు ఎప్పటి వరకు పే చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, కాలేజెస్కి వెళ్ళి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అనేవి అన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లోనే ఉండడం అయితే జరుగుతుంది. సో మనకి ఈరోజు ఈ యొక్క డేట్స్ అనేవి రావడం జరిగింది కదా. సో మీరు ఫీ పే చేయడానికి రేపటి నుంచి 7th జూలై వరకు కూడా టైం అయితే ఉంది. సో మ్యాక్సిమం అయితే ఎల్లుండి నుంచి 7th జూలై లోపు ఫీ అయితే పే అయితే చేయండి. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.